జై గురుదత్త శ్రీ గురుదత్త. ఏమైందండి ఈరోజు జై గురుదత్త శ్రీ గురుదత్త అని అంటున్నది అని అనుకుంటున్నారా? ఓకే అండి, నేను రీసెంట్గా ఒక పూజ చేసుకున్నాను. ఆ పూజని మీతోనే షేర్ చేసుకోవాలనేసి వీడియో తీశాను. వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో అయితే చాలా లెంత్గా ఉంటుంది. సో డీటెయిల్స్ మొత్తం కావాలంటే వీడియో మొత్తం చూడండి. ఏదైనా ఒక సంకల్పం అనుకొని మన కోరిక కానీ ఉంటుంది కదా, నెరవేరని కోరికలు, మొండి కోరికలు అలా ఉంటాయి కదండి. అలా ఉన్న కోరికలను ఒక ఒక పూజతోన మన కోరిక మొత్తం తీర్చేస్తాడు దత్తాత్రేయ స్వామి అన్నమాట. నేనైతే ఒక సంకల్పం అనుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. సో ఇందులో నేను చేస్తున్నది ఏమనంటే, ముందు రోజే అంటే ఇల్లుని మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని, మొత్తము ఇంటి మొత్తంని శుభ్రం చేసుకొని, తెల్లవారుజామున 4 గంటలకి లేచుకొని నేనైతే బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేసుకున్నానండి. అంటే ఒకరి సమయాన్ని బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో నాకైతే 2 పిల్లలు, వరుణ్, అర్జున్ ఉన్నాడు కాబట్టి నాకు మార్నింగ్ చేసుకోవడానికి, అంటే మధ్యలో మళ్ళీ వాళ్ళు మమ్మీ అది కావాలి ఇది కావాలి అంటారు అనేసి నేనైతే ఇంకా మార్నింగ్ 4కి ఆ టైంకి లేచి బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజనైతే స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ ముందు రోజే పీట ఉంటుంది కదా, పీట మొత్తంని నీట్గా కడుక్కొని పెట్టేసుకున్నాను. ఇక్కడ పీట కడుక్కొని నేను మళ్ళీ పసుపుతోన పీటను పసుపు మొత్తం పీటకు రాసేసుకున్నాను. మీరు మళ్ళీ అంటారేమో, అక్క పీట మీద అలా డైరెక్ట్గా వేశారు, ఒక క్లాత్ వేసింటే బాగుండేది అని అంటారేమో. అవసరం లేదండి, నేను ఆల్రెడీ ఇప్పుడు నార్మల్గా పసుపుతోన పీట మొత్తాన్ని అలంకరించేసాను. సో అందుకనేసి నేను మళ్ళీ క్లాత్ వేయలేదు. ఇంకా పద్మం ముగ్గు అండి, మీకు ఎలా వస్తుందో అలా పద్మం ముగ్గు వేసేసి అందులో పసుపు కుంకుమ ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను. సో నేను చేసే పూజ ఏమంటే దత్త అనగా ప్రదక్షిణ పూజనైతే చేసుకుంటున్నానండి. నేను 1 వీక్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. సో ఇంకా ఆ దత్తదేవుడే నన్ను ఎన్ని రోజులు చేసుకోమంటాడో, కాళ్ళు నొప్పులు అలా ఉంటాయి. సో నిజంగా చెప్తున్నానండి, నేను ఒక 2 డేస్ అయినా ఈ దత్త ప్రదక్షిణ చేయగలుగుతానా అనేసి స్టార్ట్ చేశాను. కానీ ఆ దేవుడు నాతోన 7 రోజులు దత్త ప్రదక్షిణ చేయించేసుకున్నాడు. సో స్టార్టింగ్ 3 డేస్ 4 డేస్ వరకు కరెక్ట్గా ఫాలో అయ్యాను. ఇంకా 4th డే నుంచి మాత్రము 7 ప్రదక్షిణలకు ఒకటి సాష్టాంగ నమస్కారం చేశాను. సో మీకు ఇంకా పూజ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ముందల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను సింపుల్గా కలశం అయితే పెట్టలేదండి. సో 7 డేస్ కాబట్టి నాకు కలశం పెట్టడానికి కుదరలేదు. మీకు కుదిరితే పెట్టండి, లేదంటే లేదు. ఇక్కడ స్వామి ఏం చూస్తాడంటే, మనం ఎంత శ్రద్ధతోన ఎంత భక్తితోన మనం పూజ చేస్తున్నాము అనేది ఒక్కటి మాత్రమే చూస్తాడు. మనం స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలి, ఏం చెయ్యాలి అనేది చూడరు. ఇప్పుడు నార్మల్గా కొందరు అనుకుంటారు కదండి, అరే నేను అంటే భక్తి కంటే ముందు వాళ్ళు ఇలా అనుకుంటారనమాట, అరే నేను ఈరోజు స్వామికి అది చేసి పెట్టలేదు, ఇది చేసి పెట్టలేదు, నా వల్ల కుదరడం లేదు, నేను చేయలేకపోయాను అని అలా అనుకుంటారు. కానీ స్వామివారికి ఏం చేసి పెట్టాల్సిన అవసరమే లేదు. నార్మల్గా మనకు కుదిరినట్లు చేసుకుంటూ మనం ఎంత భక్తితోన చేస్తున్నాం అనేది స్వామివారు చూస్తారు. కానీ నాకు ఇది చేసి పెట్టలేదు, అది చేసి పెట్టలేదు అనేది ఒక్కనాడు కూడా స్వామివారు చూడడు. సో నేను నిజంగా చెప్తున్నానండి, ఆ 7 రోజులు స్వామియే నాతోన ఆ దత్త ప్రదక్షిణ చేయించుకున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే నాకు మనస్ఫూర్తిగా కలిగిందండి. నేనే షాక్ అయ్యాను తెలుసా అండి. శివరాత్రి రోజు కూడా నార్మల్గా పూజ చేసుకున్నాను. అసలు శివరాత్రికి ఇంకా నేను ఉపవాసం ఉండి ప్రదక్షిణలు చేసుకున్నానంటే ఆ స్వామివారే నన్ను నడిపించేశారు. సో ఇక్కడ ఏమైందంటే, నేను కలశం కింద పెట్టి ఫోటో పెడదాం అనుకున్నాను. కానీ ఫోటోకి సెట్ అవ్వడం లేదు. సెట్ అవ్వడం లేదు అనేసి మళ్ళీ ఆ కలశాన్ని తీసి పీట పైన పెట్టేసి ఫోటోని ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఆ కలశంలో కొంచెం కుంకుమ పసుపు వేసి కొంచెం అక్షింతలు వేసి పెట్టాను. సో నేను 7 రోజుల వరకు అఖండ దీపాన్ని అలానే పెట్టానండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇంకా భయపడ్డాను, మా పిల్లలు ఏమన్నా అఖండ దీపాన్ని ఊపేస్తారు ఏమో అనేసి ఫుల్ భయపడ్డాను. కానీ అలా ఏమీ జరగలేదు. మొత్తం
మొత్తం ఆ స్వామికి మొక్కుకొనే చేశాను. ఆ స్వామియే 7 రోజులు ఆ దీపాన్ని కాపాడాడు అన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. నేను నిజంగా చెప్తున్నానండి, 7 రోజులు చేస్తానో చెయ్యనో 1, 2 రోజుకే స్టాప్ చేసేస్తానేమో అనుకున్నాను. కానీ నిజంగా స్వామివారే నాతోనే 7 రోజులు ప్రదక్షిణలు చేయించుకున్నాడు. సో నేను పెద్ద ఆర్భాటంగా ఏమీ చేసుకోలేదండి. నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా, నాకు ఎలా వచ్చిందో అలానే చేసుకున్నాను. అలానే పెడుతున్నాను వీడియో కూడా. సో ఇక్కడ 7 రోజుల వరకు అఖండ దీపము అంటే ఒత్తు చిన్నగా ఉంటుంది కదా, నేను 7 రోజుల వరకు చేస్తానో చెయ్యనో అని డౌట్తోనే పూజనైతే స్టార్ట్ చేశాను. కానీ 7 రోజులు 2 రోజులు 3 రోజులు ఓకే అనిపించింది. కానీ 7 రోజుల వరకు ఆ స్వామియే నాతో నా పూజనైతే చేయించుకున్నాడు అని నేను బలంగా విశ్వాసంగా చెప్తున్నానండి. ఆ స్వామివారే నాతో 7 రోజులు అఖండ దీపంతోన పూజనైతే కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ 7 రోజుల వరకు మనకి అఖండ దీపం ఒత్తు మొత్తము సరిపోలేదు. సో ఈ అఖండ దీపం ఒత్తు ఉంది కదా, అది కొంచెం ఆఫ్ వరకు వచ్చేసరికి నేను మళ్ళీ వేరే ఒత్తు వేసేసి ఇది ఇట్లానే వెలుగుతుండగా ఈ ఒత్తుని వేరే ఒత్తు అఖండ దీపం వెలిగించి ఈ ఒత్తుని ఇలా కిందికి అనేసాను. సో ఇంకా 7 రోజులకు 2 అఖండ ఒత్తులు నార్మల్గా ఇది ఇట్లా కిందికి అనేసి అది పెట్టేశాను. సో 7 రోజుల వరకు అఖండ దీపాన్ని అలానే పెట్టేశాను. సో డైలీ నార్మల్గా ఆయిల్ అయిపోతుందా లేదా అని మొత్తం నేనే చెక్ చేసుకొని నేనే చేశానండి. సో ఇంక ఇక్కడ ఏంటిదంటే అనగదత్త ప్రదక్షిణనైతే చేసుకున్నాను. దీనితో పాటు గురుచరిత్ర పారాయణం కూడా నేను చేసేసుకున్నానండి. సో ఇక్కడ అఖండ దీపం వెలిగించేశాను. నేను మార్నింగ్ 4 లేచి అయితే పూజనైతే చేసుకునేదాన్ని. ఎందుకంటే మధ్యలో మళ్ళీ పిల్లలు ఆ టైంకి అయితే పిల్లలు పడుకుంటారు, ప్రశాంతంగా చేసుకునేదాన్ని. 5-6 లోపు ఇంకా పూజను మొత్తం కంప్లీట్ చేసుకునేదాన్ని. ఇక ఇక్కడ స్వామివారికి బొట్టు పెట్టి పువ్వులు అయితే ఇలా పెట్టేస్తున్నాను. అఖండ దీపాన్ని వెలిగించేశాను. సో ఇక్కడ ఏంటిదంటే గురుచరిత్ర పారాయణం కూడా నేను 7 రోజులు సప్తాహ పారాయణం చేసుకుంటూ దత్త ప్రదక్షిణ 7 రోజులు చేశాను. అందులో 3 రోజులు మాత్రం ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం చేశాను. మొత్తం నార్మల్గా 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాల ఇంటూ 12 అంటే 112 ప్రదక్షిణలు చేసుకోవాలి. సో ఇందులో 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు ఆ 16 నామాలు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఓం వరదాయ నమః ఓం వరదాయ నమః. ఇంకా సెకండ్ వన్ కార్తవీర్యాది రాజరాజ ప్రదాయ నమః, అనగాయ నమః, విశ్వశ్లేషాయ నమః, అమితచారాయ నమః, దత్తాత్రేయ నమః, మునీశ్వరాయ నమః, పరాశక్తి పదశ్లిష్టాయ నమః, యోగనందాయ నమః, సదోన్మదాయ నమః, సమస్తవైరి తేజోబృహత పరమామృత సాగరాయ నమః, అనసూయ గర్భరత్నాయ నమః, భోగమోక్ష సుఖప్రదాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాదుకాభ్యాం నమః అని పైన చెప్పిన నామాలు ప్రతి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. పైన నామాలు 7 ఆవర్తనాలు అయ్యేసరికి విధిపూర్వకమైన 112 ప్రదక్షిణలు పూర్తి అవుతాయి. పురుషులు సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు తమ 2 కాళ్ళు కలిపి కుడివైపు వక్షస్థలం నేలకు తగలకుండా అర్ధ సాష్టాంగ నమస్కారం మాత్రం చేయాలి అని ఇక్కడ ఉంది కదా. ఇక్కడ అండి ఫస్ట్ శ్లోకం. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే, స్మృతింతే దేహి మాం రక్ష, భక్తింతే దేహి మేం దృఢాం.
సో మీకు చూపించాను కదండి నా 16 నామాలు. అంటే 16 నామాలు తిరిగితే మనకు ఒక ఆవర్తనం పూర్తి అవుతుంది. అలా 7 ఆవర్తనాలు చేశామనుకోండి 112 ప్రదక్షిణలు అవుతాయి. ఎలాంటి మొండి కోరికలు ఉన్నా, మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుండి బయట పడలేకపోతున్నాము అన్న విధంగా సమస్యలు ఉన్నా కూడా నార్మల్గా దేవుని శరణాగతి మనసు మొత్తం పెట్టి శరణాగతితో నాకు నువ్వే దిక్కు దత్తాత్రేయ స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకొని మనసు పెట్టి ప్రదక్షిణ చేస్తే మనకు తీరని కోరిక ఉండదు. ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్యకు దేవుడు మనకు దారి చూపిస్తాడు. భక్తితో నమ్మకంతో చెయ్యండి, మీరు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. ఒకవేళ అంటే మనం చేసే పూజలో ఏమైనా లోపం ఉన్నా కూడా స్వామి క్షమిస్తాడు. సో మనం ఎలా అంటే ఇంకా స్వామికి సరెండర్ అంటే శరణాగతితోన చేసామంటే కంపల్సరీ స్వామి మనకు దర్శనం ఇస్తాడు. సో నాకు ఇక్కడైతే ఒక 2 మిరాకిల్స్ అయితే జరిగాయండి. సో నేనైతే ఇక్కడ సింపుల్గా చెప్పాను కదా, ఇక్కడ నార్మల్గా ఇంకా ఫస్ట్ వినాయక స్వామిని పసుపుతోన చేసుకొని అలంకరించేసుకొని పైన అక్కడ పూలు కూడా పెట్టేసుకున్నాను. సో నాకు మిరాకిల్ అయితే జరిగిందండి. సో నాకు జరిగిన మిరాకిల్ ఏంటిదంటే నార్మల్గా నేను ఇంట్లో 7 రోజుల గురుచరిత్ర పారాయణం చేసుకొని 7 రోజులు సంపూర్ణంగా దత్త ప్రదక్షిణ అంటే నాకు మార్నింగ్ 4 డేస్ అంటే 4 రోజులు ఫస్ట్ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం 4 రోజులు చేశాను. మిగతా 3 రోజులు మాత్రము ఒక 7 నామాలకి ఒక సాష్టాంగ నమస్కారం చేశాను. ఇంకా నా వల్ల అప్పుడు కాలేదు. ఇంకా దత్తాత్రేయ స్వామికే మొక్కుకొని, స్వామి 4 రోజులు చేయించుకున్నావు కానీ ఇంక ఈ 3 రోజులు నా వల్ల అవ్వడం లేదు అనేసి స్వామివారికి మొక్కేసి ఇంకా 3 రోజులు మాత్రం నార్మల్గా 7 సాష్టాంగ నమస్కారాలు చేసుకొని పూజనైతే కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను నైవేద్యంగా అరటిపళ్ళు ఇంకా స్వామివారికి ఇష్టమైనవి శనగలు నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా సింపుల్గా అండి నాకు వచ్చిన విధంగా నార్మల్గా ఇంకా వచ్చిన విధంగా నేనైతే పూజ చేసుకున్నాను. శరణాగతితో స్వామికి మొక్కుకొని పూజ అయితే చేసుకున్నాను. స్వామివారు నాకు 2 మిరాకిల్స్ అయితే చూపించారు. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ అంటే నార్మల్గా అష్టోత్తరాలతోన పూజ కూడా చేసుకోవాలి. సో గురుచరిత్ర బుక్కులో దత్త ప్రదక్షిణ ఏ విధంగా చెయ్యాలనేసి A to Z ఆ బుక్లోనే ఉంటుంది. సో ఇక్కడ నాకేమంటే ఆల్రెడీ నాకు ప్రదక్షిణలు చేయడానికి నార్మల్గా నేను 4కి లేస్తే 6 వరకు కంప్లీట్ అవుతుండే. సో స్టార్టింగ్ రోజు నేను చేసుకోలేకపోయాను. సో సింపుల్గా నేను నామాలతోన పూజ అయితే చేసుకోలేదు. సో సింపుల్గా డైలీ లేచి అంటే స్వామివారు ఇంట్లో ఉన్నారు కాబట్టి డైలీ ఇంట్లో దీపం పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసేలోపే నాకు చాలా టైం పడుతుంది. సో నేను నార్మల్గా ఇంకా పూజ ఏమీ ఎక్కువ చేసుకోలేదు. ఓన్లీ రోజు దత్త ప్రదక్షిణ ఇంకా స్వామివారి నామాలు చదువుకునేదాన్ని. సో ఫస్ట్ రోజు స్వామికి ఇష్టమైనవి పువ్వులు పెట్టేశాను. అక్కడ ఇంకొకటి ఏంటిదంటే బిల్వపత్రాలు, తులసి దళాలు కూడా త్రిమూర్తుల స్వరూపం స్వామివారు కాబట్టి నేను నార్మల్గా బిల్వపత్రాలు, పువ్వులు ఇంకా తులసి దళం ఫస్ట్ రోజు పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి పూజనైతే చేసుకున్నాను. ఆ 7 రోజులు పూజ చేసుకున్నాను. 7 రోజులైతే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సో నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు తెలిసిందంటే నేను ఇంట్లో అంటే 7 రోజులు అయిపోయాక అఖండ దీపం కొండెక్కిపోయాక ఒక 2 డేస్ తర్వాత ఏంటిది ఇంట్లో ఏదో తక్కువైంది అని అన్న ఫీలింగ్ అనిపించేది. అంటే ఆ 7 రోజులు స్వామివారు ఇంట్లో
ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ 7 రోజుల తర్వాత అఖండ దీపం కొండెక్కాక నాకు కొంచెం ఇంట్లో ఏమో తక్కువవుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైందంటే 7 రోజులు స్వామివారి ఇంట్లో ఉండి నా పూజను స్వీకరించారు అనేసి ఈ రూపంలో నాకు తెలియజేశారు అని నాకు అప్పుడు అనిపించింది. సో నిజంగా చెప్తున్నానండి, ఏదైనా సమస్య ఉంది అంటే స్వామివారికి మొక్కుకొని మనస్ఫూర్తిగా శరణాగతితో పూజ చేసుకోండి. స్వామి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎలాంటి మొండి సమస్యలో ఉన్నా కూడా స్వామికి శరణాగతితో మొక్కుకొని పూజ చేసుకోండి. మీకు తీరని కోరిక అంటూ ఉండదు, తీరని సమస్య అంటూ ఉండదు. సో ఇక్కడ మీకు చెప్పినట్టు ఇంకా నేను పెద్దగా పూజ అవి ఇవి ఏమీ చేయలేదండి. నాకు వచ్చిన విధంగా సింపుల్గా స్వామివారిని మనసులో పెట్టుకొని పూజనైతే కంప్లీట్ చేశాను. ఇందులో నేను చేసినవి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా నన్ను క్షమించండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. నెక్స్ట్ టైం అలాంటి తప్పులు సరిదిద్దుకొని పూజ మళ్ళీ చేసుకుంటాను. సో నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చిన విధంగా భక్తితోన స్వామివారి పూజ చేసుకున్నాను. చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి. మిరాకిల్స్ అని చెప్పాను కదా. సో నేను దత్త ప్రదక్షిణ చేసుకున్న ఒక 4 డేస్ తర్వాత, నెక్స్ట్ 4 డేస్ తర్వాత నేను అనుకున్నాను గాన్గాపురం వెళ్దాము అనేసి అనుకున్నాను. కానీ నాకు కుదరదు. ఎందుకంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొని మేము కార్లో వెళ్ళి దర్శనం చేసుకునే అంత ఇది అయితే ఏమీ అంత కనిపించలేదు. సో నేను మా వారికి చెప్పానన్నమాట, ఇలా ప్రదక్షిణ చేసుకున్నాను కదా, గాన్గాపురం వెళ్ళి వచ్చింటే బాగుండు. ఒకవేళ అంటే నేను పూజ చేసే సమయంలోనే మా వారికి చెప్పాను, నువ్వు ఒక్కడివి వెళ్ళేసి వస్తే ట్రైన్కి గాన్గాపూర్ వెళ్ళేసిరా అని ఉత్తిగా చెప్పాను అంతే నేను మా వారికి. మా వారు నేను ఇలా చెప్పానో లేదో నెక్స్ట్ వీకెండ్కి ఇంకా గాన్గాపూర్ వెళ్ళేసి వచ్చేసారు. నేనైతే షాక్ అయ్యాను. నేను చదివిన గురు చరిత్ర బుక్ గాన్గాపూర్కి వెళ్ళి మా వారు ఒక 3-4 అధ్యాయాలు చదివి అక్కడి నుంచి పాదుకులు తెచ్చారు అని అంటే ఆ స్వామి అనుగ్రహించాడు నన్ను ఈ రూపంగా. అంటే ఈ విధంగా గాన్గాపూరు ఇంకా మా వారు వెళ్ళేసి వచ్చి దత్త పాదుకలు తీసుకొని వచ్చి స్వామివారు నన్ను ఇలా అనుగ్రహించారు అనేసి నీకైతే ఫుల్ సంతోషం అనండి. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ నేను ఇంట్లో గురుచరిత్ర పారాయణం చేశాను. ఆ గురుచరిత్ర బుక్ గాన్గాపూర్ వెళ్ళేసి మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ వచ్చిందంటే అసలు ఎంత పుణ్యమో అనుకున్నాను. నిజంగా అండి, అసలు నాకైతే ఇది ఒక పెద్ద మిరాకిల్ అన్నమాట. సో ఇక్కడ ఇంకా నేను దత్త ప్రదక్షిణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఏం చేశానంటే అవి 16 నామాలు మీకు చూపించాను కదండి. సో మనం గురుచరిత్ర బుక్కుని పట్టుకొని రౌండ్గా తిరగలేము కాబట్టి నేను ఆ 16 నామాలు ఇలా పేజీలో రాసుకున్నాను. అలా పేజీలో రాసుకొని 7 శనుగలు తీసుకున్నాను. అంటే 16 నామాలు కంప్లీట్ అయితే ఒక ఆవర్తనం పూర్తవుతుంది. అలా 7 ఆవర్తనాలు మనం పూర్తి చేసాము అంటే 112 ప్రదక్షిణలు అయిపోతాయి అన్నమాట. అంటే ఇది మార్నింగ్ దత్త ప్రదక్షిణ, మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి అనగా ప్రదక్షిణ అనేది ఉంటుందండి. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటిదంటే, మీకు ఇంతకుముందు బుక్కులో ఆ 16 నామాలు చూపించాను కదండి. ఒక నామం చదివి సాష్టాంగ నమస్కారం చేయాలి, 2వ నామము, 3వ నామము, 4వ నామము, ఇలా మొత్తం 16 నామాలకు 16 సాష్టాంగ నమస్కారాలు చేస్తాము. అలా 16 నామాలకు సాష్టాంగ నమస్కారం ఒక్కటి చేసామంటే అలా మనము 7 ఆవర్తనలు చేయాలి. 16 నామాలు ఒకటి కంప్లీట్ అయిందంటే అది ఒక ఆవర్తనం పూర్తి అయినట్టు. మళ్ళీ ఇంకా 7 ఆవర్తనలు పూర్తి అయింది అంటే 112 ప్రదక్షిణలు దత్త ప్రదక్షిణ చేసినట్టు. సో నేనేం చేశానంటే 16 నామాలు చదివి ఒక శనుగను యువతల ప్లేట్లో వేశాను. మళ్ళీ 16 నామాలు చదివి ఇంకో శనుగను అలా ప్లేట్లో వేశాను. నేను ఇక్కడ బుక్కు పెన్ను పట్టుకొని కౌంట్ చేయలేదండి. ఎలా కౌంట్ చేశానంటే సింపుల్గా 7 ఆవర్తనలు 16 నామాలు ఇంటూ 7 చేస్తే 112 కాబట్టి నేను 7 శనుగలు తీసుకొని 16 నామాలు కంప్లీట్ అయిందంటే ఒక ఆవర్తనం కంప్లీట్ అయింది కాబట్టి నేను ఒక శనుగ దాంట్లో వేసాను.
వేశాను. మళ్ళీ 16 నామాలకి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ 16 కంప్లీట్ అయిందంటే ఇంకో శనగ అందులో వేశాను. ఇలా 112 ప్రదక్షిణలు చేశాను. ఇంకొకటి, ఇప్పుడు మనము చుట్టూ తిరుగుతున్నాం కదా, ఆ చుట్టూ తిరిగేటప్పుడు అలా మార్నింగ్ చుట్టూ తిరిగేటప్పుడు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మేం దృఢాం అని మొత్తం చుట్టూ తిరిగేసి మళ్ళీ అందులో ఓం వరదాయ నమః అనేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయాలి. మళ్ళీ సెకండ్కు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మాం దృఢాం అనేసి మళ్ళీ అనగాయ నమః అనేసి ఇలా ప్రదక్షిణ ఒక్కొక్క చుట్టూకి అలా స్టార్టింగ్ మనం చేసుకుంటూ అలా తిరగాలి. నేనైతే అలానే 112 ప్రదక్షిణలు మార్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యంగా పెట్టేశాను. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏమో మళ్ళీ ఇల్లుని కొంచెం క్లీన్ చేసుకొని తుడుచుకొని మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అనగా దత్త ప్రదక్షిణ చేస్తున్నాను. ఇందులో కొందరు దత్త ప్రదక్షిణ అంటే మార్నింగ్ మాత్రమే చేస్తారు. కాదండి, ఈవినింగ్ అనగా అమ్మకి కూడా దత్త ప్రదక్షిణ చెయ్యాలి. ఇక్కడ చదవవలసిన శ్లోకాలు కూడా నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఒక్క చుట్టూ తిరిగి సాష్టాంగ నమస్కారం. శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణే సర్వసార్థే హరే దేవి నారాయణి నమోస్తుతే అని అనగా దత్త అమ్మవారికి 108 ప్రదక్షిణలు సాష్టాంగ ప్రదక్షిణలు చేయాలి. ఇది ఈవినింగ్ పూట అన్నమాట. ఇప్పుడు శరణాగత దీనార్థ ఇది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చుట్టూ తిరిగేసి శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణ సర్వసార్థే హరే దేవి నారాయణి నమోస్తుతే అని ఈ శ్లోకం చదివి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 108 ప్రదక్షిణలు అమ్మవారికి చేయాలి. ఈవినింగ్ మనం స్నానం చేసుకున్నాక అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టి ధూపం దీపము పంచోపచార పూజ చేసుకోవాలి. అంటే దీపము ధూపము నైవేద్యము పువ్వులు పెట్టేసి అమ్మవారికి చుట్టూ తిరిగేసి ఇలా 108 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ప్రదక్షిణ అయిపోయినాక మళ్ళీ 108 సార్లు ఏంటిది అంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకోవాలి. 108 సార్లు ఈ శ్లోకాన్ని జపం చేసుకోవాలి, చదవాలి. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయిచ్చయే అనేసి దీన్ని కూడా 108 సార్లు మనం ఈవినింగ్ చేసుకుంటే ఆ రోజుతో దత్త ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. సో మార్నింగ్ ప్రదక్షిణ 112 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మార్నింగ్ కూడా శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకాలు అనేసి 3 ఉంటాయి. ఆ శ్లోకాలను కూడా 108 సార్లు జపం చేయాలి. అవి నేను మళ్ళీ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మార్నింగ్ 112 ప్రదక్షిణలు, ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ధూప నైవేద్యం అమ్మవారికి ఇచ్చి మళ్ళీ అమ్మవారికి ఈవినింగ్ 108 ప్రదక్షిణలు చేస్తే అది ఒక్కరోజు దత్త ప్రదక్షిణ చేసినట్టు. ఇందులో ఇంకొకటి ఏంటిదంటే నేను గురుచరిత్ర పారాయణం కూడా చేశానని చెప్పాను కదండి. సో గురుచరిత్ర పారాయణానికి నియమాలు నేను పాటించినవి నార్మల్గా ఒక పూట భోజనం చేయడం. అది నేను అనుకున్నాను నార్మల్గా. ఇంకా నైట్కి టిఫిన్ అలా అంటే లేదు మాకు కుదరడం లేదు అంటే నార్మల్గా సాబ్దాన్ కిచిడి కానీ ఉప్మా కానీ లైట్గా తినేసి చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా ఒంటి పూట మధ్యాహ్నం భోజనం చేసుకొని నైట్కి లైట్గా నేనైతే ఎక్కువ సాబ్దాన్ కిచిడి చేసుకొని తిన్నానండి. ఎందుకంటే నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్కి పంపాలి, ఇంట్లో మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి ఒక పూట భోజనం చేసి నైట్కి టిఫిన్ లాగా లైట్గా తినేసేదాన్ని. సో పారాయణం నియమాలు అంటే ఒంటి పూట భోజనం ఒకటి చేయాలి, లేదు మాకు కుదరదు అని అంటే మీ ఇష్టం 3 పూటలా తినేసి నార్మల్గా పారాయణం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇదేంటిది నేల మీద పడుకోవాలి, అది రూల్. ఇంకా నార్మల్గా రోజుకి తలస్నానం చేయాలంటే అవసరం లేదు అండి. అంటే గురువారం రోజు మనం స్టార్ట్ చేసాం కాబట్టి గురువారం కుదిరిందనుకోండి మనకి రోజు తలస్నానం చేయండి, కుదరలేదనుకోండి గురువారం స్టార్ట్ చేసి మళ్ళీ బుధవారం రోజు ఎండ్ చేస్తాం కదా, ఆ రోజు తలస్నానం చేసుకోవచ్చు.
సో ఇంకా మీకు ఇందులో నేను చెప్పింది ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను A to Z మీకు రిప్లై ఇస్తాను. సో నేను చెప్పాను కదండి, ఈవినింగ్ ఇంకా అమ్మవారికి పూజ చేసుకొని నేను ఈవినింగ్ నైవేద్యంగా పులిహోర చేసి అమ్మవారికి పెట్టాను. నేను చెప్పిన ప్రదక్షిణ అంటే ఫస్ట్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చుట్టూ మొత్తం తిరిగేసి ఇప్పుడు సాష్టాంగ నమస్కారానికి శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణే సర్వసార్థే హరే దేవి నారాయణి నమోస్తుతే అనేసి ఈ శ్లోకం చదవాలి. ఇది 1 టైం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేసి ఇది సెకండ్ టైం అండి. నార్మల్గా మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం కదా, అప్పుడు శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణే సర్వసార్థే హరే దేవి నారాయణి నమోస్తుతే అనేసి ఇలా అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయాలి. కౌంట్ చేసుకోవడం మాత్రం నేను 108 శనగలు తీసుకున్నానండి. బుక్కు పెన్నుతోన నేను ఏం కౌంట్ చేసుకోలేదు. సో నేను ముందు రోజే ఇలా 108 శనగలు ఈవినింగ్కేమో 108 శనగలు కౌంట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మార్నింగ్కేమో 7 శనగలు కౌంట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నిజంగా చెప్తున్నానండి, ఫస్ట్ డే రోజు మాత్రం ఇంకా నేను కొంచెం మెల్లగా చేస్తున్నాను ప్రదక్షిణ, మీరు గమనించారా? మార్నింగ్ అయితే కంప్లీట్గా ఎనర్జీ ఉంది కాబట్టి మంచిగా చేసేసాను. సో ఈవినింగ్ మాత్రం మెల్లగా స్లోగా చేసుకుంటూ వెళ్ళాను. నాకు ప్రదక్షిణలు మళ్ళీ ఇవి 108 సార్లు శ్లోకం పఠించాలి కాబట్టి నాకు ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుండే. ఈవినింగ్ మాత్రం 1.5 అవర్ పడుతుండే. మార్నింగ్ మాత్రం 2 అవర్స్ అలా టైం పడుతుండే. ఎందుకంటే నేను మళ్ళీ మార్నింగ్ లేచుకొని ఇల్లు ఊడ్చుకొని మళ్ళీ స్వామి దగ్గర తుడుచుకొని ఇంట్లో దీపం పెట్టి మళ్ళీ స్వామి దగ్గర నైవేద్యానికి అంటే నేను ఎక్కువ నైవేద్యాలు చేసి మాత్రం పెట్టలేదండి. స్వామివారికి శనగలు ఇష్టం కాబట్టి శనగలే రోజు మార్నింగ్ ఒక నైవేద్యంగా పెట్టేదాన్ని. ఏదో ఒక పండు, రోజుకొక పండు నైవేద్యంగా పెట్టేదాన్ని. ఇలా సింపుల్గా నేనైతే దత్త ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాను. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను బుక్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ మార్నింగ్ స్వామికి నైవేద్యం పూలు పెట్టేసుకొని 112 ప్రదక్షిణలు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మేం దృఢామని ఇలా స్వామివారిని మొత్తంని ఇలా తిరిగేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మాత్రం ఓం వరదాయ నమః అని ఒక సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇది ఫస్ట్ వన్. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మేం దృఢం అనేసి మళ్ళీ సాష్టాంగ నమస్కారానికి కార్తె వీర్యాది రాజ్య ప్రదాయ నమః అని సెకండ్ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సో ఇలా 16 నామాలకు 16 సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక ఆవర్తనం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ దానికి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మాం దృఢం అనేసి మళ్ళీ ఒక సాష్టాంగ నమస్కారం, మళ్ళీ శ్లోకము, మళ్ళీ ఇలా 16 సాష్టాంగ నమస్కారాలు చేసినాక 2 ఆవర్తనలు. ఇలా మనం 7 ఆవర్తనలు కంప్లీట్ చేస్తే మనకు 112 ప్రదక్షిణలు కంప్లీట్ అవుతాయి. ఇది మార్నింగ్. ఈ ప్రదక్షిణలు అయిపోయాక మళ్ళీ మనము దత్త మంత్రాత్మక శ్లోకాలు అనేవి ఉంటాయండి. నేను ఈ దత్త మంత్రాత్మక శ్లోకాలను ఇది 35 అంటే ఫస్ట్ శ్లోకము 35 సార్లు, రెండవ శ్లోకము 35 సార్లు, మూడవ శ్లోకము 35 సార్లు. ఏది తిరిగి ఈ 3 శ్లోకాలు తిరిగేసి 108 కౌంట్ కావాలి. సో నేనేం చేశానంటే నార్మల్గా వరదాహ కార్తి వీర్యాది రాజ ప్రదో అనగహ విశ్వ మితచార్యో దత్తాత్రేయ మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్ట యోగానంద సదోన్మద సమస్త వైరి తేజో బృహత్ పరమామృత సాగర అనసూయ గర్భరత్న భోగమోక్ష సుఖప్రద శ్రీపాద వల్లభ పాదు శ్రీ నృసింహ సరస్వతి
అనేసి 108 సార్లు ఈ శ్లోకాన్ని చదివానంటే ఇది మార్నింగ్ దత్త ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రదక్షిణ ఏంటిది అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే శ్లోకము చదివి శరణాగత దీనార్థ పరిత్రాయణ పరాయణే సర్వసార్థే హరేదేవి నారాయణి నమోస్తుతే అనేసి ఈ శ్లోకము చదివి ఈ శ్లోకానికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇది ఈవినింగ్ ప్రదక్షిణ. ఈవినింగ్ ఈ ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ 108 సార్లు స్వామివారి ముందు కూర్చొని నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయిచ్చయే అనేసి 108 సార్లు చేసుకుంటే దత్త ప్రదక్షిణ ఆ రోజుకి కంప్లీట్ అవుతుందండి. సో ఇది అంటే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ గిన ఉంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మంత్రాల గురించి కానీ దాని గురించి కానీ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ చూసేవారికి అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ ఇలా శ్లోకాలు చూయించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దత్తాత్రేయ స్వామికి షోడోపచార పూజ అయితే చేయాలి, కానీ నాకు కుదరలేదు కాబట్టి నేను సింపుల్గా పూజను ఇలా చేసుకొని మీకు చెప్తున్నానండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా?